ఏంది ఏప్రిల్ ఫూలా? చెడ్డీలు ఎలకలేస్తే ఏమనుకున్నావు? ఎలాట అయ్యో అవునా, కిడ్నాప్ చేసిర్రా. ఏప్రిల్ ఫూలా? కిడ్నాపర్ కి ఫోన్ ఇవే. హలో ఏం అంకుల్ సర్దైందా? మంచికి మాట్లాడు. సాయంత్రం దగ్గర 2 లక్షలు లేకపోతే నిన్ను చంపేస్తా. ఇంకో 2000 ఇస్తా అని చంపేసి నువ్వు కూడా చచ్చిపో. సరే. A few moments later. అన్నంత పని చేసినావు కదరా. ఏమంటున్నావురా? అవును సార్, ఈడే చంపిపించిండు. దొరికితే జైలు వేస్తారా అంటే పట్టుకుంటే చెడ్డీలో ఎలకలు వదులుతా అని అన్నారు సార్. సార్ సార్ నేను అనలేదు సార్. ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్. ఈ దొంగ బుద్ధితో అందరి ముందు పరువు తీయకు. సాయంత్రం ఇంట్లో పెళ్లి చూపులున్నాయి, చక్కగా ఇంటికి రా. రీసెంట్ గా ఇల్లు కూడా కట్టినా అంకుల్. ఓహో, మేస్త్రి పని చేస్తున్నావా నువ్వు? అయ్యో టైలర్ తీసుకురాపో. A few moments later. ఏంది విఏ చార్జెస్ 1.9% నుంచేనా? ఎస్, ఇప్పుడు ప్రతి చెన్నై షాపింగ్ మాల్ లో 365 డేస్ గోల్డ్ పైన లోయెస్ట్ విఏ చార్జెస్ ఉంటాయి. దట్ టు ఫ్రమ్ 1.9% టు 11.9%. అండ్ డైమండ్ పర్ క్యారెట్ కూడా 52,000 మాత్రమే. అంతేకాదు, ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ ఆగస్ట్ 7 పిడుగురాలలో ఓపెన్ అవుతున్న సందర్భంగా జస్ట్ 99 రూపీస్ నుండే శారీస్ ఇస్తున్నారు. ఓపెనింగ్ వచ్చేది మరెవరో కాదు, మన అనుపమ పరమేశ్వరన్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైంది? మీ నాన్న కూరగాయలు తెస్తాను మార్కెట్ పోయి 3 గంటలైంది, ఇంకా రాలేడు. ఏ పోనే, ఏదో ఒక పప్పండి చేయి కదా. తిండి మీద ఉన్న ధ్యాస అయ్య మీద లేనే లేదు. చీ మమ్మీ, ఏంది ఇది? ఏ చాయ్ మాడిపోయిందిరా. ఇంకో 2 గంటలు బయట ముచ్చట పెట్టు పో. చూడు, మంచిగా చూడు. ఏం రోగం పుట్టింది? నీ ఆగం మూతిలో కట్టె పెట్టా, ఒక్క పని చక్కయ్యావు. ఎద్దు పెరిగినట్టు పెరిగినావు, దుడ్డేకున్న తెలివి లేకపాయ్. ఎద్దులకేం పెరగలే, మంచి పెరిగినట్టే పెరిగినా గానీ మా దోస్తులకు బడ్డీ దావా తీయాల, పైసలు ఇయ్యో. మన్ను బుక్కుపో జిబ్బి రెంటిగలోడా. అబ్బా ప్లీజ్ ఇయ్యు, కావాలంటే నీకు రోజు బోర్లు దోంతా. ₹10 ఏమొస్తుంది మమ్మీ? ముక్కు దూర్చుకొని ఖర్చుకి కూడా రాదు. పనికిరాని మాటలు మాట్లాడితే ఇచ్చిన 10 కూడా గుంజుకుంటా. మమ్మీ ఈ డబ్బలు ఇస్తుందా నీకు? లేవదు. ఎందుకు లేవదు? నోరైతే బ్యాగులు ఇస్తుంది కదా. అయ్యో ఏమైందిరా? సైకిల్ మీదకెళ్ళి పడ్డా. ఇంతగానం దాకింది, చెప్పలేవు. ఆహా, ఇదొకటి దాకింది, మిగతా నీ మమ్మీ కొట్టింది సైకిల్ మీదకెళ్ళి పడ్డా అని. ఏ ఏందది? థమ్సప్ అక్క, నీకోసమే తెచ్చిన, తీసుకో తీసుకో. అక్క అక్క ఇవి మాట్లాడు, ఎవరు ఇంగ్లీష్ లో తిడుతుండ్రు. థ్యాంక్ యూ బట్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కెన్ యూ ప్లీజ్ రిమూవ్ మై నంబర్ ఫ్రమ్ యువర్ కాల్ లిస్ట్? ఇంత మంచి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నావు అక్క? డ్యూలింగోలో ఇక్కడ 40+ లాంగ్వేజెస్ ని ఫ్రీగా నేర్చుకోవచ్చు. అందరికి ఎలాగో బేసిక్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంటర్మీడియట్ కోర్స్ ని సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవ్రీ డే జస్ట్ 10 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంది. అండ్ ఇది సేమ్ గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది, వెరీ ఈజీ అండ్ ఫన్. దీంట్లో మనం స్ట్రీక్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడే బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి ఫ్రీగా డ్యూలింగో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మమ్మీ నేను స్కూల్ కోతున్నా. సండే రోజు ఏం స్కూల్ రా? స్పెషల్ క్లాస్ మమ్మీ. సరే, ఆడు పక్కా క్రికెట్ ఆడనికే పోతుండో, పట్టుకొని
అవు మమ్మీ నీకు మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వస్తుండేనే? ఏ గవర్నకి ఇప్పుడు ఎందుకురా? అబ్బా ప్లీజ్ చెప్పే, ఊళ్ళకే చెప్పు. 6 మార్కులు వస్తుండే. నువ్వు నేను సేమ్ మమ్మీ, నాకు కూడా 6 మార్క్స్ వచ్చినాయి. అరే నాకు చక్కర వస్తుంది, స్కూల్ పోవాలంటే వింటలేదు. ఊర్ని ఇది ఫ్యాషనా? నేను ఇంకా ఇల్లు ఖాళీ చేస్తుండేమో అనుకున్నా. మమ్మీ నీకు దండం పెడతారా, నీకు కాలు పోతారే, 10 రోజుల తర్వాత పోతా. అవన్నీ నడు గమ్మిన స్కూల్ కి. నీ అమ్మ ఫస్ట్ డే ఎవరైనా స్కూల్ కొత్తరా ఉండే. దేవుడా దేవుడా, ఫుల్ వర్షం పడాలా, స్కూల్ మొత్తం మునిగిపోవాలా. నీకు దమ్ముంటే ఇప్పుడు స్కూల్ పంపించి చూపెట్టు. సబ్స్క్రైబ్. ఏమైంది చేతన్ కనుకుంటున్నారా? సరదాగా కాసేపు కైట్ ఎగరేసుకుందామని వచ్చాం, బట్ ఇలా అవుతుందనుకోలేదు. మనోడికి ప్రెషర్ ఎక్కువైతే అంతే, ఎవ్వరికి దొరకకుండా రుక్తాడు. అలా పారిపోతే పట్టుకొచ్చాం, అప్పుడు తెలిసింది చెరికిరిగినందుకు సాయన్ అయితే పిచ్చి కొట్టుడు కొట్టిండు. ఇంకో పతం గయ దుర్గమని చెప్పేసి అనుకోకుండా కాలు పడ్డది, ఇరిగిపోయింది. చేసేదేం లెక్క చిక్కైన మాంజా మొత్తం బాటిల్ కి చుట్టుకోవడానికి ట్రై చేశాడు పాపం. ఇంకా వాడిని అలా చూడలేక మేమే ఎలక్ట్రిక్ చర్కా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాం. పతంగ్ కనిపించగానే అన్ని వదిలేసి ఉరికిండు. మీరు కూడా చిన్నప్పుడు ఇలానే ఉరుకుతుండేనా? అయితే కామెంట్ చేయండి. నేను గల్లీలో ఎప్పుడు ఆడిపించుకుంటలేరే. దానికే ఏడుస్తావా? నీకు నేను లేనా? నువ్వు అవి దాసుకో, నేను గివ్ పెట్టేసి వచ్చి నేను పట్టుకుంటా. మమ్మీ నేను దాచుకున్నా. మర్చిపోయినా. అబ్బా గిలాసెడు పాలు వాయ్. ఆకలి అవుతుంది. ఇంతసేపు అయింది, మమ్మీ ఇంకొస్తలేదేంది? మమ్మీ తాజ్ మహల్ ఏడుంది? నాకేం తెలుసు, ఏడ పడేసుకున్నావా? సోఫా కింద ఉందేమో చూడిపో. అరే చేతన్, ఆల్ ద బెస్ట్ రా, ఎగ్జామ్ బాగా రాయి. నా ఎగ్జామ్ నీకెట్లా తెలిసే? ఎగ్జామ్ ఎట్లా రాసినావురా? సూపర్ రాసినా, కిరాక్ రాసినా, పిచ్చి వాడేసినా, స్టేట్ ఫస్ట్. మమ్మీ నిజంగానే సైకిల్ కొనిస్తావు కదా? ఎందుకు అట్లా కొట్టుకుంటున్నావు? 2 సబ్జెక్టులు పాస్ అయినా మమ్మీ, నువ్వు ఎట్లా కొడతాను కొట్టుకుంటున్నా. సరే పోనీ తీరా, మళ్ళా రాసుకుందావులే. నీకోసం ఒకటి తీసుకొచ్చిన. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఇంకో నువ్వు తుక్కు కొడతాయేమో అనుకున్నా. కొడతారా? ఎంత మంచి దానివే నువ్వు. ఈ చలికాలం చలిలో మనం స్నానం చేయడం ఎక్కువ అంటే ఇంకా దీనికి కూడా నా బయటకు వెళ్తున్నామంటే చాలు, ఎక్కడికి ఏంటి అనే ఏం అవసరం లేదు, రెడీ అయిపోతాడంతే. ఏదైతేనే కార్ వాషింగ్ అవ్వగానే డైరెక్ట్ డీమార్ట్ కి కొట్టేశాం. ఇక్కడ సరుకుల కంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఇంకా ఫోటో షూట్ అవ్వగానే దొరికిందల్లా తీసుకొని బయటపడ్డాం. మనోడికి పని చెప్తున్నామని మీరేం ఫీల్ అయిపోమాకండే, ఖాళీగా వదిలేస్తే షూటింగ్ కి రాకుండా ఎండలో కైట్ ఎగరేసుకునే రకం వీడు. ఇంకా మన సాయి అయితే ఏం చెయ్యాలో తెలియక కుస్తీ పడుతున్నాడు పాపం. ఆ కష్టం చూడలేక మేము తిని పెడుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ తినే పాత్ర పైన వీడి హెయిర్ స్టైల్ కూడా డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకంటే వీడు చెప్పిన హెయిర్ కట్ ఇది, మేము చూపించిన హెయిర్ కట్ ఏమో ఇది. హెయిర్ స్టైల్ సార్ నా కొడుకుదైనా కానీ వాడి రియాక్షన్ మాత్రం ఓరి నా కొడక అన్నట్టిచ్చాడు. భయమైతుందిరా. సాయంత్రం వరకు జరు ఓపిక పట్టుండురా, రాఖీ పండుగ అయిపోతుంది. ఏం ఓపికరా, నువ్వంటే సొంత తమ్ముడి. నేను మీ ఇంట్లో కిరాయి ఇంటికి రాగి కట్టించుకొని పైసలు ఇయ్యాలా? నువ్వైనా ఇంట్లో కిరాయికుంటావు, నేను పొద్దున్న అడుక్కోంగా అక్క అని పిలిచిన అంతే. ఏమరా స్కూల్ పోవా? ఇప్పటిదాకా వన్నావు, రెడీగా పో. ఈ వర్షంలో ఎవరైనా స్కూల్ కోతారావునే? సరే తీ, పక్కింటి పింకి రాఖీ కడతదంట, ఫ్రెష్ అప్ రాపో. ఈ ఎగ్జామ్ ఉండక్క, ఇవాళ కంపల్సరీ పోవాలా నేను.